జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నాయకులను వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారాలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై, యాక్టివిస్టులపై కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. జగన్ ప్రభుత్వ హయాంలో అధికారం అండ చూసుకొని పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, అయితే తాము అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు బాడిత శంకర్. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. సోషల్ మీడియాలో పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు తీసివేయాలని పోలీసులను కోరామన్నారు జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్. పోసాని ఒకరే కాకుండా 2 రోజుల ముందు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోసానిపై విజయవాడలోనే కాకుండా రాజమండ్రిలో కూడా కేసు నమోదు చేశారు జనసేన నాయకులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు, గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రిలోని జనసేన నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళి అనేక సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషించారని, అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని, తాము కోర్టును ఆశ్రయించామని వారు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు జనసేన నాయకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.